వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి అనుకోని, మాట్లాడదాం అనుకున్న మాటలు మాట్లాడకుండానే వీడియో పక్కన పెట్టేసిన రోజులు చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి ఏం మాట్లాడాలో గూడా అర్థం గాదు. భావ ప్రకటన స్వేచ్ఛ మనకున్నా గూడా ఎదుటి వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు గూడా మనకు లేదు గదా! అంటే స్వేచ్ఛకు భంగం కలిగించడం కాదు గానీ, ఎందుకు ఇంకా ఒకరిని బాధ పెట్టడము అని అనిపిస్తది. మన మాటలతోటి ఎవరైనా హర్ట్ అయితున్నారేమో అని అనిపించి నేను ఇంకా కామ్ అయిపోతా. కానీ ఒక విషయం నాకు అర్థం గాదు. మన కోసం ఎవరైనా మనకు తెలియని విషయం మనకంటే చిన్నోళ్ళు చెప్పినా మన మంచి కోసం చెప్పినా అది వినాలి. నేను వింటా అట్లనే. కానీ ఒక్కొక్కసారి మనకంటే వయసు పెద్దోళ్ళైనా సరే, తెల్ల జుట్టొచ్చినా సరే, వాళ్ళు చెప్తున్న విషయము మంచిదా, చెడ్డదా అని కొంచెం మనం వివేచన కొద్దీ ఆలోచించుకోవాలన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు స్కూల్‌కి పిల్లల్ని పంపిస్తాము మనం. పంపించిన కాడ అంటే ప్రైవేట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా వాళ్ళు చిన్నప్పుడు చదువుకొని కష్టపడి ఆ స్థాయికొచ్చిర్రు కాబట్టి వాళ్ళని మనము స్కూల్ టీచర్‌గా వాళ్ళు ప్రమోట్ అయ్యారు కాబట్టి, మన పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాము. ఎంతో కొంత మన పిల్లలకి మంచి జ్ఞానం వస్తది. మంచి బ్రతుకు తెరువు, మంచి దారిలో నడుస్తారు అని జెప్పేసి అనుకుంటారు గదా! అట్లానే దారిపున్న పోయేటోళ్ళందరినీ, తాగుబోతులను, సిగరెట్ తాగేటోళ్ళను, ఏ పని పాట లేకుండా ఖాళీగా అంట్లు తోముకునేటోళ్ళొచ్చి టీచర్ పోస్ట్ చేస్తా అంటే మనము అట్లాంటి స్కూళ్ళలోకి పంపిస్తామా? పంపియం గదా! మన జీవితంలో గూడా అంతే. తెల్ల జుట్టొచ్చింది తల నెరిసింది గదా అని జెప్పేసి ఎవరు పడితే వాళ్ళు చెప్పే మాటలు వింటే మన జీవితమే ఎటు కాకుండా పోతదన్నట్టు. అయితే ఆలోచించుకోవాలి. వాళ్ళు మన స్థాయిలో ఉన్నప్పుడు, మన వయసులో ఉన్నప్పుడు అసలు వాళ్ళ కుటుంబ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించిర్రా? వాళ్ళు బరువు బాధ్యతలు కలిగిన మనుషులు లెక్క నడుచుకుర్రా? లేదా? వాళ్ళ గురించి మనం అప్పుడు ఆలోచించినప్పుడు వాళ్ళు మంచి మనుషులు లెక్క ఉన్నారా? కరెక్ట్‌గా ఉన్నారా? లేదా? అని ఆలోచించాలి. అప్పుడు లేనోళ్ళు తెల్ల జుట్టొచ్చింది గదా అని జెప్పేసి, నాకు అర్హత వచ్చిందని జెప్పేసి వాళ్ళు చెప్తే, మనం గుడ్డిగా, మూర్ఖంగా వాళ్ళ మాటలు పట్టుకొని మన జీవితాలను నాశనం జేసుకోవద్దు. అంటే కొందరుంటరు. వాళ్ళది వాళ్ళే సర్టిఫికేషన్ ఇచ్చుకుంటారనమాట. సో, కొంచెం గమనించాలి. ఇంకా మనం మళ్ళీ గలవకపోవచ్చు. పైకి స్క్రోల్ చేసేస్తే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.